హాయ్ అండి, వెల్కమ్ టు శేషుస్ కిచెన్. ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీ నేను పరిచయం చేయబోతున్నాను. అది మూడు ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెసిపీ ఏమనుకుంటున్నారు? పొటాటో లాలీపాప్స్ అండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలు సూపర్ ఎంజాయ్ చేస్తారనమాట. లంచ్ బాక్స్ లో కూడా మనం పిల్లలకు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వేసవికాలం సెలవులు కదండి, ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మన పిల్లలు సూపర్ ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం పూట మనం చక్కగా వేడివేడిగా చేసి పెట్టుకోవచ్చండి. అది మూడు ఇంగ్రీడియంట్స్ తో మనం ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇవి 3 బంగాళదుంపలు 1/2 కిలోకి తీసుకున్నానండి నేను. ఇవి 4 విజిల్స్ వేయించానండి, ఇలా మెత్తగా ఉడకడానికి. వీటిని మనం ఇప్పుడు ఇలా కోరేసుకునేది ఉంటే కోరుకోండి, లేదంటే మెత్తగా చేత్తోనైనా మ్యాషర్ తోనైనా మెత్తగా చేసేసుకోవాలండి. ముందుగా రుచికి సరిపడంత సాల్ట్ అండి, 1 స్పూను కారం, ఇదిగోండి 4-5 స్పూన్లు ఉంటుందండి. 1 కప్పు తీసుకుంటున్నానండి కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లోర్ ని మనం మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలండి. మనం వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు, ఈ దుంపలో ఉన్న తడి సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి కదండి, చేతికి ఆయిల్ రాసుకుని చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకుని చిన్న చిన్నగా రౌండ్ గా ఉండాలి చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ పిండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామండి, అలాగా అదే టైప్ లో కలుపుకోవాలండి. కానీ మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. నూనె కళాయి పెట్టుకున్నాం కదండి, నూనె వేట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి. ఇదిగోండి, ప్లేట్ కూడా ఆయిల్ రాసుకోవాలండి, అంటుకోకుండా. మన చేతికి ఆయిల్ రాసుకుని ఇలా రౌండ్ గా ఉండాలి చుట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఓవర్ గా కాకుండా మీడియం గా కాగిన తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేస్తే బాగా ఎగుతాయండి. అంటే బాగా నూనె కాగిన తర్వాత మనం ఆయిల్ ని ఫ్లేమ్ తగ్గించేసుకున్నాం అనుకోండి, మీడియం గా కుక్ అవుద్ది అనమాట. ఇలా వేగుతుండగానే ఒక పక్క నుంచి ఒక పక్కకి కలుపుకోవాలండి. పైనుంచి కిందకి 2 పక్కలా వేగాలంటే బాళ్ళు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా ఇలా కలర్ వచ్చేదాకా వేపేసుకున్న తర్వాత ఇవి మనం బాల్స్ చేసుకుంటాం కదండి, బంగాళదుంపలు చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలండి. ఏ మాత్రం వేడున్నా ఉండలు చీదుతాయి అన్నమాట, వేడిగా లేకుండా కలుపుకోండి. చూడండి, చాలా స్పీడ్గా పొటాటో లాలీపాప్స్ రెడీ అయిపోయి, ఈ లాలీపాప్స్ ని చక్కగా టమాటా కెచప్ లో నంచుకుని తింటే చాలా సూపర్ గా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా స్మూత్ గా, పైనంతా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఈ తయారంతా మీరు చూసారు కదండి, చాలా ఈజీ సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.